ప్రకాశం జిల్లా జేపంగళూరు మండలం కొండమూరు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను కలెక్టర్ రాజాబాబుతో కలిసి మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చేరుకున్న మంత్రి జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాఠశాలలోని 103 మంది విద్యార్థులకు దాతల సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత సైకిళ్లను విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని సక్రమంగా పాఠశాలకు వచ్చి విద్యాబుద్ధులు నేర్చుకోవాలని సూచించారు. ప్రభుత్వం కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కృషి చేస్తుందని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకాన్ని సక్రమంగా సాగేలా చూసుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులపైనే ఉందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. కొండమూరులో హై స్కూల్లో ఉచితంగా ఈ సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని గౌరవ మంత్రివర్యులు స్వయంగా చేపట్టి ఇక్కడ ఈ స్కూల్ వరకు అయితే 100 బైక్స్ ఇచ్చారు. కానీ మొత్తం ఎంటైర్ నియోజకవర్గంలో 10,844 అంటే సుమారు 11,000 సైకిల్స్ మనకి గౌరవ మంత్రివర్యులు మన స్టూడెంట్స్ అందరికీ కూడా ఇస్తున్నారు. కాబట్టి యూ హ్యావ్ టు గివ్ ఎ బిగ్ హ్యాండ్ టు హిమ్. ఇదంతా ఈజీగా అయ్యేది కాదు. కానీ ఎస్పెషల్లీ మన గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న పిల్లలందరూ కూడా చక్కగా టైంకి స్కూల్కి రావాలని చెప్పేసి, తర్వాత మీకు ఈ దూరం నుంచి వచ్చే పిల్లలందరూ కూడా వెసులుబాటు ఇవ్వాలనేది ఒక కార్యక్రమంతో అదే స్వయంగా చేపట్టి ఈ బైసికల్స్ అన్ని కూడా మా పిల్లలకి ఇస్తున్నారు. కాబట్టి మీ అందరి తరఫున మంత్రి గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఫెసిలిటీని మనందరూ కూడా చక్కగా ఉపయోగించుకోవాలి. మీ అందరికీ తెలుసు గవర్నమెంట్ చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మధ్యాహ్న భోజనం అయితేనేమి, బుక్స్ పంపిణీ అయితేనేమి, తర్వాత ఎఫ్ఎల్ఎన్ ఇంప్రూవ్మెంట్ అయితేనేమి, తర్వాత మీకు లీప్ యాప్ అనే ఒక యాప్లో ప్రతి నిమిషం కూడా మీ స్టడీస్ అందరూ కూడా మానిటర్ చేస్తూ కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా మన స్కూల్స్ అన్ని కూడా ఇస్తున్నటువంటి ప్రభుత్వానికి, దాంతోపాటు తన యొక్క సహకారంగా గౌరవ మంత్రివర్యులు ఈ రకమైనటువంటి ఉదాహరణతో మన పిల్లలందరికీ కూడా ఈ సైకిల్స్ అన్ని కూడా ఇచ్చినందుకు వారికి కూడా మరొకసారి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ చక్కగా చదవండి, మంచిగా అభివృద్ధి రావాలని సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ. మన ఊళ్ళో మంచి కార్యక్రమాలు మూడు చేపట్టాం. ఒకటి తార్ రోడ్డు, మీ మెయిన్ రోడ్లో నుంచి మీ గ్రామంకి రావడానికి తార్ రోడ్డు ఉంది. కొన్ని సీసీ రోడ్లు, మీకు సైకిల్ ఇచ్చే కార్యక్రమం, కమ్యూనిటీ హాల్ ఒక 40 లక్షల రూపాయలతో ఆ రోజు ఎలక్షన్ అప్పుడు వాళ్ళందరూ కూడా ఒక షెడ్ ఏమన్నారు. సిఎస్ఆర్ గ్రాంట్ తోటి కమ్యూనిటీ హాల్ చేసాం. పిల్లలకైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ మీకు ఎక్కడ కూడా పార్టీ మార్పు ఉండకూడదు. ఏది యూనిఫామ్ అయినా, బెల్ట్లు అయినా, లేకపోతే మీరు చదువుకునే పుస్తకాలైనా, రాజకీయ నాయకులు బొమ్మలు ఉండకూడదు అనేది లోకేష్ గారి ఉద్దేశం. అందుకని కూడా ఎక్కడ కార్యక్రమం చేయలేదు. స్కూల్ స్టార్ట్ అవ్వగానే మీకు బుక్స్ ఇచ్చారా, టైంకి బుక్స్ ఇవ్వాలి, యూనిఫామ్ ఇవ్వాలి, షూస్, మీరు వేసుకునే షూస్, ఇవన్నీ కూడా పిల్లలు ప్రైవేట్ స్కూల్లో ఏ విధంగా ఉంటారో అదే విధంగా మన ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలు కూడా ఆ స్టాండర్డ్స్ లోనే ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశారు. మధ్యాహ్న భోజనం పథకం మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం మీ టీచర్స్ని, గ్రామస్తులు. మీరు వచ్చేప్పుడు మధ్యాహ్నం కూడా మా భోజనం ఎట్లుంది, ఏంటి, మంచి చెడు చూసుకోవాల్సిన అవసరం కూడా గ్రామస్తుల మీద ఉంది. అది కూడా జాగ్రత్త చేయండి. అదే కాకుండా ప్రభుత్వ పాఠశాలలో టీచర్లు కొడుతుంది ఎప్పుడు కూడా ఒకే టీచర్ 5 క్లాసులు చెప్పేవాడు. అర్థమైందా? ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లోకేష్ గారు, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా మాట్లాడుకొని ప్రభుత్వ పాఠశాలలో బాగుండాలి, టీచర్ స్టాఫ్ కూడా ఉండాలనే ఉద్దేశంతో 16,000 మంది టీచర్లని ఈ రాష్ట్ర ప్రభుత్వం రిక్రూట్ చేసి మీ అందరి పిల్లలు చదువు చెప్పడం కోసం చేసింది. ఇది ఒక మంచి కార్యక్రమం. ఇట్లాంటి అన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు కూడా బాగా చదువుకోండి. ఇప్పుడు నేను అడగానే దాంట్లో చేసుకొని సైకిల్ ఇచ్చారు. ఎందుకంటే మీ ఇంటి దగ్గర నుంచి ఇక్కడ నడిచి రావాలి, లేకపోతే మీ నాన్న వాళ్ళు ఆగి మిమ్మల్ని వదిలిపెట్టాలి. అర్థమైందా? అందుకని ఇప్పుడు మీకు సైకిల్ ఇచ్చింది ఎందుకంటే మీరే ఫస్ట్ 8-9 తరగతి వెళ్తా ఉంటున్నా. కానీ పిల్లలందరూ వచ్చి మాకు కూడా ఇవ్వండి, వాళ్ళందరూ సైకిల్ మీద వస్తుంటే మాకు కూడా ఇబ్బంది. అంటే కొంతమంది నేను డౌట్ వచ్చి 4వ తరగతి పిల్లలు, 7వ తరగతి పిల్లలు సైకిల్ పక్కలుంటారా లేదా అనేది వచ్చింది. కానీ అయినా సరే పిల్లలందరూ అడిగారనే దానికోసం 6, 7, 8
9, 10 5 క్లాసులకి. అందుకనే ఫస్ట్ 4-5 వేలు అయిపోతాయి అనుకుంటే అది 11,000 మంది సైకిల్ 11,400 ఉంది. ఇంకా 10 స్కూల్స్కి ఇవ్వాలి. 8th క్లాస్ దాకా ఉన్న స్కూల్స్ అనేది కూడా ఇవ్వాలన్నమాట. అవి కూడా ఇస్తే 11,500 మనకి ఇచ్చినట్టయితే వచ్చే సంవత్సరం నుంచి మళ్ళీ 6వ తరగతి 7వ తరగతి మళ్ళీ కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళందరూ కూడా ఏదో విధంగా సహాయం చేపిస్తాం. తల్లిదండ్రులు ఉన్నారు కదా ఇక్కడ, పిల్లలు రోడ్ల మీద దొరికినప్పుడు మీరు బాధ్యత జాగ్రత్తగా చెప్పి చేయండి. టీచర్లు మీరు కూడా అర్థమైందా? మళ్ళీ రోడ్ల మీద సైకిల్ వస్తుంటాయి, మోటార్ సైకిల్ వస్తుంటాయి, లారీలు వస్తుంటాయి, అన్ని వస్తుంటాయి. జాగ్రత్తగా ఉండాలి, చూసుకొని జాగ్రత్త మీరు కూడా. ఓకేనా? 13 మంది టీచర్లు ఉన్నారు, బ్రహ్మాండంగా ఉండాలి. 8 మంది పిల్లలు ఉన్నారు.